మూవీ రిలీజ్‌కి ఇంకా 10 రోజులుంది. ఇప్పటికే 16,50,00,000 వసూలు చేసేసింది. 'దేవర' మూవీ యొక్క ప్రభంజనం అయితే ఇదేని గట్టిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది మరి. 'ఖైదీ పూజ' సాంగ్ అయితే ఇంకా కొంచెం 'ఖైదీ పూజ' సాంగు మరి కొద్ది గంటల్లో అయితే రిలీజ్ అవ్వటానికైతే సిద్ధంగా ఉంది. ఇది గాని రిలీజ్ అయితే ఒక్కసారిగా హైప్ ఇంకా పెరుగుతుందని చెప్పడంలో డౌట్ లేదు. నుండి ఉన్నటువంటి అంచనాలు ఒక్కసారిగా రెట్టిపోతాయనే చెప్పాలి. దానికి అనుగుణంగానే టికెట్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో బీభత్సమైన వరద సృష్టిస్తుంది. ఇప్పుడు వదిలినటువంటి ట్రైలర్ మీద కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్స్ వచ్చినా, ఇప్పుడు వదలబోయేటటువంటి ట్రైలర్ మీద విపరీతమైన అంచనాలున్నాయి. నెగెటివ్ ట్రోల్స్ వచ్చినంత మాత్రాన ఆ మూవీ లేదని కాదు. పాజిటివ్ ట్రోల్స్ వచ్చినంత మాత్రాన అది బావుందని కాదు. కరెక్ట్‌గా అదే జరిగింది. మూవీలో మాత్రం మంచి డెప్త్ ఉందని మాత్రం గట్టిగానే అర్థమవుతుంది. అంత బాగా ప్లాన్ చేసినట్టున్నాడు కొరటాల శివ. మూవీలో 3 క్యారెక్టర్‌లయితే ఉంటాయి. అంటే 2 పార్ట్‌లకు సంబంధించి 3 క్యారెక్టర్‌లయితే గట్టిగా ఉంటాయని మాత్రం తెలుస్తుంది. మూడో క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఉంటుందని ఒక వార్తలో తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరియర్‌లోనే ఇది ఒక అతి పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది అనేది ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి. పండితులు కొంతమంది అనలైజ్ చేసి మరీ చెప్తున్నారు. ఈ మూవీ అయితే అసాధారణమైనటువంటి మూవీ అని. మూవీ యొక్క విజువల్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అంత అద్భుతంగా అన్నీ తీర్చిదిద్దారు. శివ ఇంతకు ముందు అయినటువంటి గాయానికి ఇప్పుడైతే సరైన మందు పూస్తున్నాడని చెప్పాల్సి ఉంటుంది మరి. శివ కెరియర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్ మూవీ అని చెప్పడమే కాదు, అత్యధిక కలెక్షన్‌లు రాబట్టినటువంటి మూవీ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక. ఇప్పటి నుంచి అత్యంత స్పీడ్‌గా ఎదుగుతున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో డౌట్ లేదు. ఈ రిలీజ్ అయిన తర్వాత జరగబోయేది ఇదే. మూవీ వచ్చే టైంలోనే కరెక్ట్‌గా 2 హిందీ మూవీలు కూడా వస్తున్నాయి. మరి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాలి ఈ మూవీ మీద. మాత్రం అసాధారణమైనటువంటి విషయమనే చెప్పాలి. 2 మూవీలు దారి తప్పుకునే అవకాశం కూడా కొంచెం కనిపిస్తూనే ఉందని చెప్పాలి. భారీ హైప్ ఉన్నటువంటి ఈ మూవీ కరెక్ట్‌గా ఇప్పుడు రావడమే కరెక్ట్.